హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ తెలుగు. ఈరోజైతే నా ఛానల్లో అయితే మేమైతే కొత్త ఇంటికి కడప పెట్టుకుంటున్నామండి. అదైతే వీడియోలో చూపిస్తున్నాను. మా ఆడపడుచులకు, మా కజిన్స్ అందరికీ బట్టలు అయితే పెట్టాము. మేమందరం 3:30 కల్లా రెడీ అయిపోయి ఇంకా కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము. అందరం ఒక ఫోటో అయితే తీసుకున్నాం. అన్నీ అక్కడక్కడ ఏం కావాలో, ఏం అవసరం ఉంది అన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఇలా కజిన్స్ అందరు వచ్చారనమాట. మా ఆడపడుచులు కజిన్స్ అందరం కలిసి కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము. 3:30కి 4కి అయ్యగారు వస్తా అన్నారు. 3:30కి మేము అక్కడికి వెళ్ళి కొత్త ఇంటికి వెళ్ళి అన్నీ రెడీ చేసుకుంటున్నాము అనమాట. ఇంటికైతే వచ్చేసాము. ఇదే కొత్త ఇల్లు అన్నమాట. ఒకసారి చూపిస్తున్నాము అందరికీ. చాలామంది కడప పెట్టుకుంటే స్లాబ్ వేస్తారు. మేము ఏంటంటే స్లాబ్ అవన్నీ వేసిన తర్వాత కడప అనేది పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే అన్నీ రెడీ చేస్తారనమాట. దీనికి మా ఆడపడుచులు ఇద్దరు ఇంకా దానికి అంతా క్లీన్ చేసి వాటర్తో అంతా కడిగేసి బొట్టు పెట్టడానికి అనేసి అక్కడ ఇంకా అయ్యగారు రాలేదనమాట. అందుకే ఇంకా కొంచెం అందరం అక్కడ కూర్చున్నాము. అయ్యగారు వచ్చిన తర్వాత తను ఏం చెప్తే అది చేద్దాం అన్నట్టు అన్నీ తీసుకొచ్చి రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట. మార్నింగ్ 3:30 కూడా ఎంత నీట్గా రెడీ అయ్యి కూర్చున్నారో అందరూ. ఎందుకు అంత పొద్దున స్టార్ట్ చేసామంటే మా కజిన్ ఇంకా మ్యారేజ్ ఉందనమాట అదే రోజు. ఇంకా ఇది అయిపోయాక అక్కడికే వెళ్ళాలి. తినైతే మా చిన్న ఆడపడుచు అనమాట. తన పాపం కూడా 4కే వచ్చేస్తుంది అనమాట. లేట్గా వస్తుందని చెప్పేసి స్పెషల్గా వీడియో తీస్తున్నారు తనని. నెక్స్ట్ డే ఈవెంట్ ఉంది, పెళ్ళి ఉందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం తొందరగా ఈ పని అయిపోతే మళ్ళీ పెళ్ళికి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. మా ఆడపడుచు అయితే ఇక్కడ మొత్తం అన్ని కడప మొత్తం అంతా కడిగేసి బొట్లు పెడుతుంది. మా పెద్ద ఆడపడుచు తను కడుగుతుంది. మా చిన్న ఆడపడుచు ఇంకా అదంతా పసుపు అదంతా రాసి రెడీ చేస్తున్నారనమాట. చాలామంది ఆడపడుచులు ఉండొద్దు అది ఇది అంటారు, కానీ ఆడపడుచులు ఉంటే చాలా బెనిఫిట్స్ అండి అందరికీ. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా అన్నీ వాళ్ళ దగ్గరుండి అన్నీ చూసుకుంటారనమాట. మనకి పెద్ద రెస్పాన్సిబిలిటీ లేకుండా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఆడపడుచు అయితే ఉండాలి. ఒకరైతే అన్నీ కడిగేస్తే ఇంకొక ఆడపడుచు అయితే అన్ని మొత్తం అంతా పసుపు రాసి అన్నీ పెట్టేస్తుంది అనమాట. అయ్యగారు వచ్చేసరికి ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటే ఇంకా పూజ అదంతా చేసుకోవచ్చు అని చెప్పేసి అవన్నీ రెడీ చేసుకుంటుంది. అన్నీ అక్కడ ఏమేమి సామాన్లు కావాలో అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. కొంచెం హడావిడిగా అయిపోయింది, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట. ఆ పెళ్ళిళ్ళ మధ్యలో ఈ ఈవెంట్ ఇది ఈరోజే బాగుంది అని చెప్పేసి ఈరోజే మేము స్టార్ట్ చేసాము. ఇంకా అయ్యగారు ఇంక లేట్గా వస్తున్నారు. అందుకే ఇంక అందరం ప్రశాంతంగా కూర్చున్నాము. ప్రశాంతంగా కూర్చొని నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా మా మమ్మీ, మా కజిన్స్ అందరూ వచ్చారంట. అంత ఎర్లీ మార్నింగ్ అయినా కూడా అందరూ లేచి రెడీ అయిపోయి చాలా చక్కగా కూర్చున్నాను. డెఫినెట్గా అండి, ఫ్యామిలీ అంటే చిన్న ఈవెంట్ అయినా అందరు కలిసి చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అందరూ మా అల్లుళ్ళు అనమాట, అందరూ వచ్చారు. ఇతను చిన్న మా పెద్దపడుచు వాళ్ళ అబ్బాయి. చిన్నపిల్లలు కూడా ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయారనమాట. ఇంకా వీళ్ళిద్దరు మా బ్రదర్స్ అని. ఇంకా అయ్యగారు కూడా వచ్చేసారు. ఇంకా అవన్నీ చూసి పెట్టేస్తామని దర్వాజా అయితే పెడుతున్నారు అంటే రెడీగా పెడుతున్నారనమాట. కానీ కొంచెం కింద అవి పసుపు ఆల్రెడీ రాశారు. కుంకుమ అవి ఇవి బొట్లు అయితే పెడుతుంది అనమాట మన ఆడపడుచు. ఇంకా అయ్యగారు వచ్చేసారు. పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఈవెంట్ని. మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట.
ఛార్జింగ్ లేదు. బాబాయ్ మీ ఫోన్ ఏంటి ఛార్జింగ్ అయిపోయింది. అయం ముహూర్త సుముహూర్తోస్తు అపవిత్రం పవిత్రో ఆజమ్యా కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ నమః విష్ణువే నమః ఇర్వజై మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశంద్రాయ నమః దామోదరాయ నమః వాసుదేవాయ నమః సంగ్రహాయ నమః వృత్యమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షణార్థమాయ నమః తన్మదినార్థనాయ నమః గోపేంద్రాణవరే నమః కృష్ణాయ నమః దేశతందం విషాజానేతే పంబార్ కన్యదేశం మవరోదేన బ్రహ్మః గణపతిమార్దం భో ఓం భవః ఆగం సభః అంజనః తమకం సత్యం దచ్చవద్రవదే ఇన్నవర్గో దివస్సందియో జోనః ప్రజోదయాతమా పోజ్యర్ధమృతం బ్రహ్మభర్భవత్సవరాభం మమోపాసమత్తాం ప్రదక్షే గర్గాంతి ప్రభేశ్వరః ప్రీత్యర్థవిషవాన్ నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాంతయోధం ప్రణత్పుంసాన్ सर्वतो जय मंगलम समकश्येक दंतश्याकवलोक जगरणिकः लंबोदरहड विघ्नराज जोगनाथ महातम करुणादक्ष पालचंद्र गजानन भगतुंडाश प्रकटन भास्कर पूर्वजः शूरशेचारणामानि हपडे शून्यादपे विद्यारंभे विवाहे जय प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु वेगनस्तस्य न जायते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधकेशरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः पाणिहिन्यगर्भाभ्यां नमः शचे पुरन्दराभ्यां नमः रन्दतोषेष्टां सर्वेभ्यो देवेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः शुभाभ्यां शुभेषु प्रियमुहूर्ते प्रवर्धमानस्यानान् महाविष्णोराज्ञया ब्रह्मणां विद्यपदार्थे त्रैश्वेतवराः कल्पे वै वैष्णवमन्त्रकलिके दोपाते अस्मिन् वर्तमानवारिकचां ब्रह्माणेन विश्वा वसुनाम समुद्रतराण्ये वसन्ततो वैशाखमासाद्यादिवासरे शुक्लपक्षेऽन्तदीयायाः शुभभाद्रे शुभनक्षत्रे शुभयोगे शुभकरणविषेकवित्ताय शोभादितो अस्माकं सहकुटुम्बस्यानां यजमानस्यानां गोत्रोद्भवस्यानां देस्यानां गोत्रण्ये मुद्रा गोत्रम मुद्रण गोत्रोद्भवस्या जगन् रेड्डी नाम्याः तत्रमत्रि नाम्याः विजयलक्ष्मी और दंपत्योर कलशे गंधपुष्पाक्षरभ्यश्च कलशोदजल पूजा द्रव्याणि च देवमात्मानं संप्रोक्ष्य आकलशे शुद्धापते पवित्रे परहित देवते यज्ञेश भट्टधापते कौसर भविष्यभूतान्यावः विशु अभिवत्र आदरणान्यासा आध्यात्मिकत्वेन संपर्हित्यानां दृष्टिदीर्घ्यने व्यक्तुल्य मुच्चत्वं गणपतिगं भवामहे गणपतिगम्भवेनान्नपवश्रवतवञ्जयतराजं ब्रह्मणः ब्राह्मणस्पदाक्षरवर्णोदयस्य साधनं गणाधिपतिदेवताभ्यो नमः गौरीदेवता प्रीत्यर्थं कामाचारं शुभाकान्तं कालचक्रासुरवणिं कामतङ्गरोदानं कालिको पूजमाम्यः पद्मवृहे पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षि विष्णुप्रिये विष्णुमनः दरवाजा पట్టుకోలి
దగ్గర మూడు సార్లు అయిందా ఎత్తించాడు వేళ మళ్ళీ బయట పోవాలి మరి పోయి మళ్ళీ రావాలి ఆవిడ కట్ట పెట్టాం అమ్మ పూలు అది మీరే ఆ మధ్యలో కూడా పెట్టాలంటే వెళ్ళిపోయింది బ్లాక్ ఏజ్ మన కడప నుంచి అమెరికా మనీ అమెరికా రావాలి కూర్చోవాలి ఫైవ్ అడుగు చాలది మరి ఎక్కువ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియమాయుః శేవేంద్రియ ఇంద్రియే దధాతి
మంట మంట నాకు ఇప్పుడు ఇక ఎంత పోసా అక్క బియ్యం పోసుకొని అల్లుతారు ఉడకవేసి కొబ్బరికాయ అందుకే ముందు ఇలా తిరగడుతుంది నెంబర్ ఉంటుంది అత్త మొత్తం